ఈరోజు మనతో పాటు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి డాక్టర్ గారు ఉన్నారు. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయన్న దానిపైన మనం డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్. నమస్తే. కిడ్నీస్ని సంరక్షించుకోవాలంటే ఎలాగంటారు డాక్టర్? ఎక్కువ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలండి. యూరిన్ అవుట్పుట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలి. ప్లస్ బ్రూఫెన్, ఓవిరాన్ అలాంటి డ్రగ్స్. ప్లస్ నాన్ వెజిటేరియన్ డైట్ కొంచెం తగ్గించే మోతాదులో తీసుకోవాలి. నేను కిడ్నీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉందంటారు? ఇప్పుడు లేటెస్ట్లో చాలా మంచిగా ఉంది. కిడ్నీకి స్టోన్స్ అయితే లేటెస్ట్ బాగా ఉంది. నాన్ ఇన్వేజివ్ సర్జరీ చేయగలుగుతున్నాం ఇప్పుడు. కిడ్నీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి సార్? దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కిడ్నీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకటేమో కిడ్నీస్ పనిచేయడం వల్ల నాసియా, వామిటింగ్, ఇది ఎడిమా ఫీట్, ఫేస్ పఫినెస్, ఆకలి లేకపోవడము, ఎడిమా ఫీట్, కడుపు ఉబ్బడము, ఇలా అన్నీ ఉంటాయి. దమ్ము రావడము, బ్రెత్లెస్నెస్ ఇవన్నీ. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు సార్? ట్రీట్మెంట్ వీళ్ళకు డిపెండింగ్ అపాన్ ది ఈ సీరం క్రియాటిన్ లెవెల్ వాళ్ళకు ఏదో డయాలసిస్ అని చేయాలి, మెడిసిన్స్తోనే కూడా తగ్గుతుంది. అంటే కిడ్నీస్ చెడిపోయింది అని తెలియటానికి ఏ టెస్ట్లు చేస్తారు సార్? సీరం క్రియాటిన్ అని బ్లడ్ టెస్ట్ చేస్తాము, బ్లడ్ యూరియా అని చేస్తాము. ఎలక్ట్రోలైట్స్, సీరం పొటాషియం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు డయాలసిస్ వరకు వెళ్తున్నారంటే ఆ కిడ్నీ ఎంత శాతం చెడిపోతే డయాలసిస్ వరకు వెళ్తారు? ఒకవేళ కిడ్నీస్ చెడిపోయినా కానీ పాడైపోయినా కానీ డయాలసిస్ లేకుండా టాబ్లెట్స్ వల్ల కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా? పేషెంట్ డయాలసిస్ వరకు పోయిందంటే 95% ఆఫ్ కిడ్నీస్ డ్యామేజ్ అయినప్పుడే డయాలసిస్ స్టేజ్కి వెళ్తారు. మూత్ర సమస్యలు ఉన్నవారికి లాప్రోస్కోపిక్ సర్జరీతో అనుకూలత ఉంటుందంటారా? కిడ్నీ క్యాన్సర్ వచ్చిందనుకోండి, లాప్రోస్కోపీ ద్వారా కిడ్నీని తొలగించవచ్చు. ఇంతకుముందు రోజులలో అయితేనే ఓపెన్ చేసి కట్ చేసి తీసేవాళ్ళు. ఇప్పుడు లాప్రోస్కోపీ వల్ల కూడా చేయొచ్చు. లాప్రోస్కోపిక్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? వాళ్ళకి చేయించుకుంటే యూరాలజీ ప్రకారం ఏమన్నా ప్రాబ్లం ఉంటుందంటారా సార్? ఏముండదు, ప్రాబ్లమ్స్ ఏముండయండి లాప్రోస్కోపీ వల్ల. సర్జరీ వల్ల ఎలాంటి సమస్యలు అయితే తలెత్తమంటారు? పేషెంట్ తొందరగా రికవరీ అవుతాడు. నడి వయసులో కనిపించే మూత్రగండాలు అంటే ఏంటి సార్? నడి వయసులో ఆఫ్టర్ 50 years ఏజ్లో ప్రాస్టేట్ గ్రంథి అని ఈ బ్లాడర్ ముఖద్వారం దగ్గర ఉంటుంది. అది 50 years తర్వాత అది గ్రాడ్యువల్గా పెరిగి ఈ మూత్రం రావడానికి కొంచెము ఇబ్బంది కలిగిస్తుంది. సన్నగా రావడము, ఎక్కువసార్లు రావడము, పోసిన తర్వాత మళ్ళీ పోయాలన్న ఫీలింగ్ ఉండడము, కొందరికి బ్లడ్ కూడా రావచ్చు, అలాంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి సమస్యలు ఒకవేళ యూరిన్ మంటగా రావటం అలాంటి సమస్యల్ని కూడా మనం కిడ్నీస్ ఫెయిల్యూర్ కింద అంచనా వేయొచ్చు అంటారా సార్? మంటకు రావడం అనేది కిడ్నీ ఫెయిల్యూర్ కింద అంచనా వేయలేము. మామూలుగా ఇన్ఫెక్షన్ వల్ల కూడా మంట రావచ్చు. ప్లస్ ఏదైనా స్టోన్స్ ఉన్నా కానీ బ్లాడర్లో అప్పుడు కూడా మంట అనేది వస్తుంటుంది. మూత్ర నాళము సన్నపడితే ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా సార్? మూత్రనాళం సన్నబడితే ట్రీట్మెంట్ ఒకటి ఆప్టికల్ ఎరిథ్రాటమీ అన్న ప్రొసీజర్ ఒకటి చేస్తాము. ఇంకా కూడా చాలా సన్నగా అడిపోయినప్పుడు యూరిథ్రోప్లాస్టీ అన్న ప్రొసీజర్ సర్జరీ చేస్తాం. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కానీ తొందరగా పేషెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? లేకపోతే లెగిసి ఎమ్మటనే నడుస్తారా? కొన్ని ప్రొసీజర్స్కి ఎంబటే లేసి నడుస్తారు, క్యూర్ అవుతుంది. దానికి ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్తో టాబ్లెట్స్ యూస్ చేయొచ్చా, లేకపోతే దానికి కూడా కంపల్సరీగా సర్జరీ అవసరమా? అంటే సన్నగా ఉన్నప్పుడు ముందు ట్యాబ్లెట్స్ యూజ్ చేసి అది పని చేయలేని పరిస్థితులు సర్జరీకి పోతాం, సెకండ్ ఆప్షన్ కింద. సార్ ఇప్పుడు కిడ్నీస్ ఫెయిల్యూర్ అంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతాయి అని అంటారు సార్, అది నిజమే అంటారా? నిజమే అండి. కిడ్నీ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేసిన అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీస్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తొందరగా ఏదైనా పుండు మానదు కదా సార్, అలాంటప్పుడు కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీస్ మార్పిడి చేస్తారా సార్? చేస్తాము. డయాబెటిక్ నెఫ్రోపతి అని డయాబెటీస్ని కంట్రోల్ చేసి అప్పుడు కిడ్నీ మార్పిడి చేస్తాము. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు టాబ్లెట్స్ యూజ్ చేస్తూనే ఉంటారు కదా సార్, వాళ్ళు యూజ్ చేస్తూనే ఉండాలి. మరి అప్పుడు సర్జరీకి అంటే షుగర్ కంట్రోల్ అవ్వదు కదా సార్, అలాంటప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు?
ఆ షుగర్ ఎందుకు కంట్రోల్ కావాలి, ఇంజెక్షన్స్ పెట్టి అది కంట్రోల్ అవుతుందండి. ఇన్సులిన్ పెట్టి కంట్రోల్ చేసిన తర్వాతనే సర్జరీ చేస్తాం. మూత్రాశయ క్యాన్సర్ని ఎలా నిర్ధారిస్తారు సార్? మామూలుగా ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తే సీరం పిఎస్సి అని చేస్తారు. మన కంట్రీలో ప్రాస్టేట్ క్యాన్సర్ చాలా తక్కువ, కంపేర్ చేస్తే అమెరికన్ వెస్ట్రన్ కంట్రీస్ కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ఉంది. అదొకటి పిఎస్ఏ, ప్రాస్టేటిక్ స్పెసిఫిక్ యాంటీజెన్, అది బ్లడ్ టెస్ట్. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు సార్? ఫస్ట్ క్యాన్సర్ డిపార్ట్మెంట్ వాళ్ళ వైపు వెళ్ళే వరకు మీరు ఆ పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చి ప్రాస్టేట్ సిమ్టమ్స్ని అసెస్ చేస్తాము. పేషెంట్ మూత్రనాళము దగ్గరికే ఉండి అది కన్ఫైన్ టు ద ప్రాస్టేట్ గ్లాండ్కే ఉంటే రాడికల్ ప్రాస్టెక్టమీ అని సర్జరీ చేస్తామండి. సపోజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ స్ప్రెడ్ బోన్స్ కింద స్ప్రెడ్ అయితే అప్పుడు హార్మోనల్ థెరపీ అని ఒకటి సర్జరీ ఆపరేషన్ చేస్తాం, ప్లస్ కీమోథెరపీ అవన్నీ ఉన్నాయి. అసలుకి మూత్రాశయ క్యాన్సర్స్ ఎన్ని రకాలు ఉంటాయి సార్? అంటే డిపెండింగ్ అపాన్ ది ఆర్గాన్. సపోజ్ బ్లాడర్ ఉందనుకోండి, బ్లాడర్ క్యాన్సర్, ఓకే, దాన్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది టీసీసీ, ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా అంటారు. సెకండ్ వన్ ఈజ్ ప్రాస్టేట్ క్యాన్సర్. ప్లస్ కిడ్నీ ఉందనుకోండి, రీనల్ సెల్ కార్సినోమా అంటారు. పీనీస్ ఉందనుకోండి, పినైల్ మ్యాలిగ్నెన్సీ అని కూడా రావచ్చు. ఇవన్నీ కూడా అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి అంటారు సార్? వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల యురైనరీ కాన్సన్ట్రేట్ అన్నీ కూడా ఎక్స్క్రీషన్ అవుతుంటాయి యూరిన్లో, వేస్ట్ ప్రోడక్ట్స్. అవి కొంచెం ప్రిసిపిటేట్ అయ్యి ఈ క్రిస్టల్స్ అన్నీ ప్రిసిపిటేట్ అయ్యి స్టోన్ కింద, నైడస్ కింద ఫామ్ అయ్యి దాని చుట్టూ ఈ క్రిస్టల్స్ అన్నీ అక్యుములేట్ అయ్యి స్టోన్ కింద ఫామ్ అవుతుంది. సార్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు సార్? కిడ్నీ స్టోన్స్కి సంబంధించి ట్రీట్మెంట్? కిడ్నీ స్టోన్కి సంబంధించిన కిడ్నీ స్టోన్స్ మనం డివిజన్గా కిడ్నీ స్టోన్స్, యూరిట్రిక్ స్టోన్స్ అండ్ బ్లాడర్ స్టోన్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. ఇఫ్ ఇట్ ఈస్ ద కిడ్నీలో ఉంటే పీసీఎన్ఎల్, పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ అని ప్రొసీజర్ ద్వారా చేస్తాము. రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ, అది మీకు కట్టు ఉండదు, ఏముండదు, అదొకటి. యూరెటర్లో ఉంటేనే యూఆర్ఎస్, యూరిట్రోరీనోస్కోపీ లిథోట్రిప్సీ అంటారు దాన్ని. బ్లాడర్లో ఉంటే బ్లాడర్ సిస్టోలిథోలెప్లెక్సీ అంటాం. కిడ్నీ స్టోన్స్ కూడా ఏ వయసు వరకు వస్తాయి అంటారు సార్? మనం కామన్గా ఆలోచిస్తే ఈ మధ్య వయసు వారికి వస్తాయి, ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా రావచ్చు. ఒకసారి కిడ్నీ స్టోన్స్ వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? 80% టైం ఏం రాదు సరి అయినా డైటరీ అండ్ యూజ్ చేస్తే. కాకపోతే ఎవరైతే ఇరెగ్యులర్ డైట్ ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. 80% టైం రాదు, 20% రికరెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్ కిడ్నీ స్టోన్స్కి కూడా ఆపరేషన్తో నీడెడ్ అంటారా, లేకపోతే టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తే ఆ స్టోన్స్ ఏమైనా కరిగిపోయే అవకాశం ఉందంటారా సార్? స్టోన్స్ కరగడానికి ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే 4 mm స్టోను, 5 mm స్టోన్, 3 mm స్టోన్స్ ఉంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి యూరిన్లో పాస్ కావడానికే అవకాశం ఉంది, కరగడానికి మాత్రం లేదు. సార్ డయాలసిస్, కిడ్నీస్ ఒకవేళ ఫెయిల్యూర్ అయిపోతే ఫస్ట్ స్టార్టింగ్ డయాలసిస్ అంటున్నారు కదా, ఒక పర్సన్కి డయాలసిస్ వారానికి ఎన్నిసార్లు చేస్తారు సార్? అంటే డిపెండింగ్ అపాన్ ది సిమ్టమ్స్. మామూలుగా థ్రైస్ ఈజ్ ద బెస్ట్. పేషెంట్ వారానికి 3 సార్లు ఉంటే, లేకపోతే సపోజ్ పేషెంట్ ఇరెగ్యులర్గా వచ్చి వారానికి 2 సార్లు ఉంటే సడన్గా ఎమర్జెన్సీ రూమ్కి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్లూయిడ్ ఓవర్లోడ్తోనే. మంచి మెయింటెనెన్స్ అంటే వారానికి 3 times ఇస్ ఐడియల్. డాక్టర్ గారు, కొంతమందికి కిడ్నీస్ కూడా మంచిగా ఉండటానికి లక్షణాలు ఏంటి? పాడైపోయిన వాళ్ళకి కూడా లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? పాడైన వాళ్ళకు ఫీవర్ రావచ్చు, ఎడిమా అనేది వాపు ఉంటుంది, ఫేస్ ఎడిమా ఉంటుంది, ఫేషియల్ ఎడిమా, పీడల్ ఎడిమా ఉంటాయి. దమ్ము రావచ్చు, దమ్ము వస్తుంటుంది, ఎక్కువ నడవలేరు, వీక్నెస్ ఉంటుంది, ఎనీమియా, బ్లడ్ శాతం చాలా తగ్గిపోతుంటుంది. నార్మల్గా ఉన్న పేషెంట్లో స్టోన్స్ కూడా రావచ్చు. వాళ్ళకి స్టోన్ వచ్చినప్పుడు పెయిన్ అనేది ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉంటే, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే మంట అనేది ఉంటుంది అండి
బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ కింద అంచనా వేయలేము. అది ఫిజిషియన్ కలిస్తే వాళ్ళు మెడిసిన్స్తో తగ్గిపోతుంది. సార్ ఒకవేళ యూరిన్ మంట కానీ ఒకవేళ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చా? కానీ కంపల్సరీగా డాక్టర్ని అయితే ప్రిస్క్రైబ్ చేసిన దాన్నే వాళ్ళని పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాట్ ఇన్ఫెక్షన్ అనేది అసెస్ చేసి ఏ యూరిన్ కల్చర్ అనేది చేపించి దానికి తగ్గ మందును ప్రిస్క్రైబ్ చేస్తారు. డయాలసిస్ చేసినాక ఎప్పుడు కిడ్నీస్ మార్పిడి చేస్తారు సార్? డయాలసిస్ ఆల్రెడీ అవుతూ ఉండి పేషెంట్కి ఎవరైనా డోనర్ కూడా ఉంది అన్నప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా డయాలసిస్ చేయవలసి వస్తుంది. వారానికి 3 times 4 times. ఫైనల్ ఎంట్రీ ట్రీట్మెంట్ ఈజ్ ద రీనల్ రీప్లేస్మెంట్ సర్జరీ, దట్ ఈస్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒకసారి కిడ్నీస్ మార్పిడి చేసినా కూడా ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా? ఒకసారి కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అవకాశం ఉంటుంది, రిజెక్షన్ కావచ్చు. కాకపోతే యాంటీ రిజెక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాము. కొందరు రికవరీ అవుతారు, కొందరు రికవరీ కాకపోవచ్చు. కిడ్నీస్ మార్పిడి చేసినాక ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చు అంటారు సార్? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వీళ్ళు మోర్ ససెప్టబుల్, అంటే ఇన్ఫెక్షన్ రావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకు. దాని కొరకు వీళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండాలి. బయట గాలి అవన్నీ కూడా వాళ్ళు ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి. అది లైఫ్ లాంగ్ వాళ్ళు. రీనల్ క్వాలికులి అంటే ఏంటి సార్? కిడ్నీలో స్టోన్స్, మల్టిపుల్ స్టోన్స్ ఉండడం వల్ల రీనల్ క్యాలిక్యులై అంటారు. రీనల్ క్యాలిక్యులస్ అంటే సింగిల్ స్టోన్ ఉండడం దాన్ని రీనల్ క్యాలిక్యులస్ అంటారు. బీపీహెచ్ అంటే ఏంటి సార్? బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేసియా ఆఫ్ ది ప్రాస్టేట్. దాని సింటమ్స్ కానీ లక్షణాలు కానీ ఎలా ఉంటాయి సార్? యూరిన్ సన్నగా రావడము, పోసిన తర్వాత మళ్ళీ పోయాలనిపించడము, చాలాసేపు పోయడము, దీస్ ఆర్ ది సిమ్టమ్స్. పోస్టేట్ అంటే ఏంటి సార్? ప్రాస్టేట్ అంటే మూత్రాశయం ముఖద్వారం దగ్గర ఉంటుంది, ఒకటి ఆల్మండ్ షేప్లో ఉంటుంది, దాన్ని ప్రాస్టేట్ అంటారు. ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 years గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. బట్ ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్, సిమ్టమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ట్రీట్మెంట్. We can treat by medical treatment is there, surgical treatment is there for us. బీపీహెచ్ కొరకు అందుబాటులో ఉన్న కొన్ని చిట్కాలు ఏమన్నా చెప్తారా సార్? చికిత్సలు ఆల్ఫా బ్లాకర్స్ అని ఉన్నాయి, ఆల్ఫా బ్లాకర్స్ యూజ్ చేయొచ్చు. ఫైఆల్సో రిడక్టేజ్ ఇన్హిబిటర్స్ అని మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ట్రేడ్ నేమ్స్తో ఉన్నాయి, అవి యూజ్ చేయాలి. పోస్టేట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది సార్? ఏజ్ రిలేటెడ్ వన్, ఏజ్. ఓకే, రీజన్ అయితే ఏం లేదండి. డాక్టర్ గారు ఓఏబి అంటే ఏమిటి? ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అండి. దీనివల్ల పేషెంట్ ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేస్తాడు. పోసిన తర్వాత కూడా మళ్ళీ ఇన్కంప్లీట్ వాయిడింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. కొంచెం బ్లాడర్ నిండగానే 100 ml నిండగానే యూరిన్ వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. మామూలుగా అయితే 300 to 400 ml యూరిన్ వచ్చిన తర్వాత యూరిన్ పాస్ చేయాలనే ఫీలింగ్ ఉండాలి. ఓఏబి ఉన్న వాళ్ళకు తొందరగా యూరిన్ పాస్ చేయాలనిపిస్తుంటుంది, అర్జెంటుకు కూడా వస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక్కొక్కసారి వాష్రూమ్ పోయే లోపల కూడా కొంచెం లీక్ కావడానికి అవకాశం ఉన్నది. ఓఏబికి ఎలాంటి చికిత్స తీసుకోవచ్చు అంటారు సార్? దీనికి యాంటీకోలినర్జిక్ మెడిసిన్స్ యూజ్ చేయాలండి, లైక్ సోరిఫినాస్ట్రిన్, డైరిఫినాస్ట్రిన్ అలాంటి డ్రగ్స్ యూజ్ చేయాలి. దీనివల్ల వాళ్ళ క్వాలిటీ నిద్ర ఉండదు, సరిగ్గా అది ఉండదు. కాబట్టి ఈ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసి స్మోకింగ్ బంద్ చేయాలి, స్టాప్ చేయాలండి. స్మోకింగ్, ఆల్కహాల్. డయాబెటిక్ పేషెంట్స్ కూడా పద్దాక యూరిన్ వాళ్ళు పాస్ చేస్తూ ఉంటారు సార్. మీరు అన్న దాని ప్రకారం ఓఏబికి రిలేటెడ్ అని ఎలా డయాగ్నోస్ చేయాలి? అంటే డయాబెటీస్లో యూరిన్ అనేది వస్తుంది, నార్మల్గానే వస్తుంది. బికాజ్ ఆఫ్ ది షుగర్ యూరిన్లో పోవడం వల్ల యూరిన్లో ఆస్మాలిటీ అని పెరుగుతుంది. దానివల్ల ఎక్కువసార్లు యూరిన్ వస్తుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. కిడ్నీస్ ప్రాబ్లమ్స్ గురించి మా ఈగల్ మీడియా ప్రేక్షకులకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Like and subscribe Eagle Health and Beauty.